ఈ విషయం తెలుసా? తాగే వాటర్ కోసము ఫిల్టర్స్ యూస్ చేస్తూ ఉంటాం, వాటర్ ఫిల్టర్స్. అవి పర్మనెంట్ మనమే బై చేయకోకుండా ఇప్పుడు రెంటెడ్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడే కాదు, అది ముందు నేను 2 years ముందు తీసుకున్నాను. అప్పటి నుంచి కూడా నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది, కొంచెం మందికి హెల్ప్ అవుతుంది కదా అని చేస్తాను. ఇక్కడ నేను బెంగళూరులో ఉండేది, బెంగళూరులో నేను ఇక్కడ 2 years నుంచి వాడుతూ ఉన్నాను. నాకు బాగా మంచిగా పనిచేస్తూ ఉంది. రెంటల్గా మనం ఏమి ఫిల్టర్స్ అదంతా మన ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, అంతా మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మనం మంత్లీ రెంట్ ఫస్ట్ దాని సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు 1500 పే చేయాల్సి ఉంటుంది. తర్వాత మంత్లీ రీఛార్జ్ చేసుకుంటాం, మనం తీసుకునే ప్లాన్ను బట్టి ఉంటుంది అనమాట. ఇది మన ఇంట్లో నుండే మన మొబైల్తోనే రీఛార్జ్ చేసేసుకోవచ్చు. మొబైల్ రీఛార్జ్ ఎలా చేసుకుంటామో అలాగే రీఛార్జ్ చేసేసుకొని ఇది కంటిన్యూ చేసుకుంటూ ఉండొచ్చు. దీనివల్ల మనకు ప్యూరిటీ అనేది కూడా వాళ్ళు చూపిస్తారు, మనకు చెక్ చేసి ఎంత ప్యూరిటీ ఉండాలి, వాటరు ఆర్ఓ వాటరా ఇవంతా కూడా మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా ఫుల్గా ఇస్తారు. హాయ్, హలో, వెల్కమ్ టు విజీస్ డ్రీమ్ వరల్డ్. ఖర్చులు ఎక్కువైతున్నాయి ఈ తరుణంలో మనం లేడీస్ ముఖ్యంగా ఏదైనా చిన్న చిన్న పొదుపు చేసి కొంచెం డబ్బును ఆదా చేయాలని చూసుకుంటాము. ఇప్పుడు నేను అలాంటి ఒక టిప్నే చెప్తున్నాను. ఇది మెయిన్గా సిటీలో ఉండే వాళ్ళకు కొంచెం బాగా యూజ్ అవుతుంది. ఇది ప్యూర్లీ నా ఓన్ ఒపీనియన్, నా ఎక్స్పీరియన్స్, నేను ఫేస్ చేసిన ఇష్యూస్ మాత్రమే నేను నా వీడియోస్లో పెట్టడం జరుగుతుంది. నేను ఎవరిని ఉద్దేశించి ఏమీ చెప్పట్లేదు. ఏ ప్లేస్ను ఎక్కువ చేయాలనో ఏ ప్లేస్ను తక్కువ చేయాలనో అలాంటి ఒపీనియన్ నాకు లేదు. ప్యూర్లీ ఇది నేను ఫేస్ చేసినది, నేను తెలుసుకున్న దాని గురించి మాత్రమే చెప్తున్నాను. ఇది మీకు యూజ్ అవుతుంది చాలామంది. ఒకసారి ఈ వీడియో చూడండి. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పిన్నాను, వాటర్కు చాలా డబ్బులు అనేది పే చేయాల్సి వస్తూ ఉంది. ప్యూర్లీ నేను కావాలంటే మీకు నేను వాళ్ళకి పే చేసిన అమౌంట్ కూడా స్క్రీన్ షాట్ పెడతాను. పర్ క్యాన్కి లిటరల్లీ 110 రూపీస్ తీసుకున్నారు. లాస్ట్ 2 days బ్యాక్ కూడా నేను తీసుకున్నాను ఒక క్యాన్. నాకు కొంచెం ఇది రిపేర్ చేపిస్తా ఉండి అందుకోసం ఒక క్యాన్ తీసుకున్నాను. అది 110 రూపీస్ తీసుకున్నారు. అది బిస్లరీ అనమాట. అది లేకోకుండా మామూలుగా నార్మల్ వాటర్ అయితే 50 రూపీస్ తీసుకుంటా ఉంటారు. అలా లేకోకుండా ఇప్పుడు మనము కొంచెము రెగ్యులర్గా వాడుతూ ఉంటాము. అట్లీస్ట్ అంటే డైలీ ఒక 20 లీటర్స్ క్యాన్ అన్నా యూజ్ చేయబడుతుంది. అప్పుడు మనకు డైలీ 100 రూపీస్ అంటే మంత్లీ మనకు 3000 రూపీస్ దానికి పెట్టాల్సి వస్తుంది. ఆ విధంగా లేకోకుండా మనకు ఇప్పుడు రెంటెడ్ హౌస్లో ఉండే వాళ్ళకు కూడా చాలా యూజ్ అయ్యే విధంగా ఇక్కడ మనకు ఒక ఏమంటారు స్మార్ట్ ప్యూరిఫైయర్ అనేది ఉంది. అది నేను 2 years నుంచి వాడుతూ ఉన్నాను. కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుంది. మీరు సిటీలో ఉండాలంటే మీకు బాగా యూజ్ అవుతుంది. అది నాకు విలేజెస్లో అట్లా ఉన్నాయో లేదో నాకు ఐడియా లేదు. నేను వాడుతున్నాను. దీని ప్యూరిటీ చెక్ చేస్తారు మనకు. వాళ్ళు వచ్చి సర్వీస్ ఫ్రీగానే చేస్తారు. ఫస్ట్ మనం సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు ఒకటి 1500 పే చేయాలి. ఆ తర్వాత మంత్లీ రీఛార్జ్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ తీసుకోవచ్చు. ఇది మనకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. నేను ఇప్పుడు దేని గురించి చెప్తానంటే ఇది ప్యూరిఫైయర్ అనమాట. ప్రైమ్ డ్రింక్ వాటర్ ప్యూరిఫైయర్ కనపడతా ఉంది. ఆ ప్యూరిఫైయర్ ప్రైమ్ డ్రింక్ వాటర్ ప్యూరిఫైయర్ అనమాట. ఇది మంత్లీ రీఛార్జ్ చేసుకోవచ్చు మనము. అలాగే పర్మనెంట్గా అనే విధంగా కూడా అమౌంట్ పే చేయొచ్చు. నేనైతే మంత్లీ రీఛార్జ్ ఉంటుంది, అయిపోతానే మనం మన ఫోన్లోనే రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొబైల్ రీఛార్జ్ ఎలా చేసుకుంటామో ఆ విధంగా రీఛార్జ్ చేసేసుకోవచ్చు. రీఛార్జ్ చేసేసుకొని మనము అది కంటిన్యూ అవుతుంది అనమాట. అలాగే ఏం టైం తీసుకోదు. ఒకవేళ మామూలుగా మనము ఒక ప్యూరిఫైయర్ కొన్నాము అంటే రెంటెడ్ హౌస్లో ఉంటే అది పెట్టించుకోవడానికి కానీ అది అంతా కొంచెము రిస్క్గా ఉంటుంది. దాని మెయింటెనెన్స్ కూడా మనం రెగ్యులర్గా ఫిల్టర్స్ చేంజ్ చేయడం కానీ దాని సర్వీసింగ్కు కాస్ట్ అవుతూ ఉంటుంది. దీనికైతే వాళ్ళే వచ్చి సర్వీస్ చేసిస్తారు. దాని ప్యూరిటీ కూడా మనం చెక్ చేస్తారు. వాళ్ళు దాంట్లో ఆప్షన్స్ ఇస్తారు, మీకు ఎంత లెవెల్ కావాలి, ఏది బెస్ట్ అనేది వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఒకవేళ మనకి ఏదైనా కావాలంటే ఆ విధంగా కూడా పెడతారనమాట. అలాగా అప్పుడప్పుడు వచ్చి సర్వీస్ చేసిస్తూ ఉంటారు. నాకు దాదాపు ఏమీ ప్రాబ్లం ఎప్పుడు రాలేదు దీనికి. మోస్ట్లీ ఇది వాటర్ వచ్చే పైప్ ఉంటుంది కదా, ఆ పైపు నాకు ఒకసారి కట్ అయిపోయింది. అది కొంచెం కిందకి దిగి అప్పుడు ఒకటే చేయించాను, కానీ లేకుంటే నాకేమీ దానివల్ల ఇబ్బంది ఏం లేదు. వాటర్ కంటిన్యూగా ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. రిపేరు అలాంటిది ఏం లేదు. ఏదైనా ఉన్నా వాళ్ళు సర్వీసింగ్ వెంటనే వచ్చి చేస్తూ ఉంటారు, కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇందులో సోలో ప్లాన్, ఫ్యామిలీ ప్లాన్, అన్లిమిటెడ్ ప్లాన్, ఇలాగా కపుల్స్ ప్లాన్, ఇలాగా రకాలు ఉంటాయి. వీటిలో మన యూసేజ్ని బట్టి, మన ఇంట్లో ఉండే పర్సన్స్ ఎంత యూసేజ్ ఉంటుంది దాన్ని బట్టి మనం ఆ ప్లాన్ తీసేసుకోవచ్చు అనమాట. అన్లిమిటెడ్ అంటే ఇంకా మనం మంత్లీ రీఛార్జ్ చేయించుకున్న అవసరంలో కంటిన్యూగా ఇంకా వాటర్ వస్తూనే ఉంటాయి. అలాగ లేకుండా నేను మంత్లీ పెట్టేసుకున్నాను. నాకు అది సఫిషియెంట్గా ఉంది అనమాట ఆ వాటర్.
వాటర్ సరిపోతా ఉంది. ఒకసారి డ్రింక్ ప్రైమ్ యాప్కి వెళ్ళి దాన్ని అంతా చెక్ చేయండి, దాంతో డీటెయిల్స్ ఉంటాయి, మీకు యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు అమౌంట్ అనేది అంతంత ఎక్కువ లేకోకుండా మనము తక్కువ అమౌంట్లోనే కొంచెం లిటిల్ అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు. ₹1 కలిసి ఇంత అమౌంట్ అవుతుంది కదా. అలాగే మనకు మంత్లీ 3000 అయ్యేది 600 500లో వెళ్ళిపోతే మేలు కదా, 2500 మిగిలిపోయినట్లే. ఆ విధంగా అనమాట. ఒకసారి చెక్ చేయండి. దీనివల్ల నాకైతే ఇప్పటికి 2 ఇయర్స్లో ఏమి ఇష్యూస్ లేవు. మనం ఏదైనా దానికి సర్వీసింగ్ అది కావాలని మనం కాల్ చేసినా వాళ్ళు డిలే చేయడం అలాగా ఏం లేదు. వితిన్ 1 డేలోనే వచ్చేస్తున్నారు, ఒక్కోసారి ముందే కూడా వచ్చేస్తారు. దీనివల్ల ప్రాబ్లం లేదు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ మనం అమౌంట్ పే చేసేది అదంతా ఏం లేదు, అదంతా వాళ్ళే చూసుకుంటారు. ఇది మొత్తానికి రెంటల్ వన్ అనమాట, రెంటల్ ప్యూరిఫైయర్. ఏమిడ ప్యూరిఫైయర్కు క్లాత్ కప్పిండా అనుకుంటాడారా? దానికేం చలి పెట్టలేదండి. మా ఇంటి కిచెన్లో చిమ్నీ లేదు, అందువల్ల ఆయిల్ పట్టేస్తుంది. అందుకోసం నేను పైన క్లాత్ కప్పి పెట్టిండాను అంతే, అంతకుమించి ఇంకేం లేదండి. ఇదిగోండి స్టవ్ దగ్గర చిమ్నీ లేదు, అందుకోసం కొంచెం ఆయిల్ పట్టుకోకుండా అట్లా జాగ్రత్త తీసుకుంటాండా. ఈ వీడియో మీకు యూజ్ అయితే ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ.